అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఇంట్లో రకరకాల కేక్స్ ట్రై చేయాలని ఇష్టపడతాం. ఇవాళ నేను మీకు ఒక మంచి మిడిల్ ఈస్టర్న్ ఈజిప్షియన్ స్టైల్ కేక్ చూపించబోతున్నాను. ఇది బస్బోసా కేక్. దీన్ని బొంబాయి రవ్వతో చేస్తారు. సో ఇప్పుడు ఈ డెలిషియస్ కేక్ని ఎలా చేయాలో మనం చూద్దాం. టు వాచ్ దిస్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్, క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ కేక్ రెసిపీ కోసం 1 కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్ పంచదార కూడా వేస్తున్నాను. నేను వాడే కప్ 250 mlతో సమానం. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పొడి వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ చిలికిన చిక్కటి పెరుగుని వేస్తున్నాను. చిలకడం వల్ల పెరుగుకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. తర్వాత నేను 1/2 కప్ పాలు పోస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దీనిలో 1/2 కప్ కరిగించిన వెన్న కూడా వేస్తున్నాను. వెన్న ఈ మిశ్రమంలో పూర్తిగా కలిసిపోయేట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ ఇందులో ఆప్షనల్, కానీ ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను. ఇది ఒక్కసారి కలుపుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్ కేక్ టిన్ తీసుకున్నాను. మీ దగ్గర స్క్వేర్ టిన్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఈ టిన్ కి మొత్తం వెన్న రాసుకోవాలి. దీనిపైన కొద్దిగా మైదా పిండి చల్లుకోవాలి. టిన్ మొత్తం ఇలా మైదా పిండితో కోట్ చేసిన తర్వాత కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. అవన్నీ 180 డిగ్రీల్లో 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. అవన్నీ 180 డిగ్రీలో ఉంచి ఈ కేక్ ని 45 నిమిషాల నుంచి 1 గంట పాటు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార సిరప్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 1 కప్ నీళ్లు తీసుకున్నాను. ఇందులో 1/4 కప్ పంచదార వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క వేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఇలా దాల్చిన చెక్క వేయడం వల్ల పంచదార సిరప్ లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకనే నేను వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పంచదార సిరప్ ని 5 నిమిషాల పాటు మరిగించాలి. 5 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి కొన్ని చుక్కల రోజ్ ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర రోజ్ ఎసెన్స్ లేకపోతే దానికి బదులు మీరు రోజ్ వాటర్ వాడుకోవచ్చు. ఇప్పుడు పంచదార సిరప్ రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత వడగట్టుకోవాలి. ఈ సిరప్ ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ మీద వేసుకోవాలి. కేక్ మీద అన్ని వైపులు కవర్ అయ్యేట్టు దీన్ని వేసుకోవాలి. సిరప్ ని కేక్ స్పాంజ్ లాగా పీల్చుకుంటుంది. సో ఇలా మొత్తం వేసిన తర్వాత కేక్ ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. బాదాం పప్పుల్ని, కొబ్బరిని లైట్ గా తురిమి అప్పుడు వాటిని కేక్ మీద గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీ బస్బోసా కేక్ తయారైపోయింది. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా మనం ఈ కేక్ తయారు చేసుకున్నాము. మీకు ఈ కేక్ మీద మీకు నచ్చిన టాపింగ్స్ మీరు వేసుకోవచ్చు. ఇది ఒక ట్రెడిషనల్ ఈజిప్షియన్ రెసిపీ. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Frames.